ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అరే నీకు ఎంత ధైర్యం ఉంటే మా చెల్లెని పెళ్లి చేసుకుంటారా? ఇలా నేను బతకనియరా? అరే అంగిడిచిపెట్టరా రే, ఇలా నీ చంపకుండా నాకు కోపం తెప్పాక చెప్తున్నా, అంగిడిచిపెట్టు. అన్న నీకు దండం పెడతాన్నా, ఇడిచిపెట్టన్నా. ఛీ, నువ్వు ఇంకొకసారి అన్నానకే అన్న బాధ్యత నిలిపే చెల్లెవుతుంది కానీ అన్న పేరుని చెడగొట్టే చెల్లెట్లయితుందే. ఛీ, ఇంకొకసారి అన్నానకు. అరే అన్న అంత మాట అనకురా, నీకు చెప్తే నువ్వు ఒప్పుకోవని. ఒప్పుకోమని దండతో వచ్చినవానే? అది కాదన్నా. ఏది కాదు, నీకు ఈ పనికి మాలాడు తప్ప ఎవరు దొరకలేదనే. ఈ నువ్వులే కుక్క కూడా మర్యాద కాదే. అరే ఏం మాట్లాడుతున్నావురా? నేను ఇప్పుడు నీ చెల్లె మొగుడిరా. చూసినావానే, ఈడు నా భావనాట. నువ్వు పెళ్లి చేసుకొని పుస్తలతో నచ్చినందుకు నాకు బాధ అనిపించలేదు కానీ ఈ తాగుబోతాను పెళ్లి చేసుకుని చూసినావా, దానికి బాధ అనిపిస్తుంది. నువ్వు వేసుకుంది పెళ్లి కాదే, నీ జీతాన్ని నువ్వు వేసుకున్న శాపమే, శాపం. లక్ష్మి నడువే, ఇంకా ఈయనే ఉంటే నీ అన్న అనే మాటలకు నేనేం చెప్తానో నాకే తెలియదు. మన పెళ్లి రోజే నేను జైలు పోయిన రోజు అవుతుంది. లక్ష్మి, అమ్మ లక్ష్మి, అమ్మ నాన్న చెప్పి దూరం అయ్యారు, నువ్వు చెప్పకుండా దూరం అవుతున్నావానే. నువ్వు లేకుండా నేను పొద్దుగాల చూడకుండా నాకు రోజు ఎట్లా కడుతుంది? లక్ష్మి, లక్ష్మి, నన్ను క్షమించన్నా, నేను చేసిన ఈ తప్పుకి పైన మన అమ్మ నాన్న కూడా నన్ను క్షమించరా, నన్ను క్షమించన్నా. ఏడవకు లక్ష్మి, ఏడవకు. ఊకోయే, జరిగిందేదో జరిగిపోయిందో. లక్ష్మి ఎంతసేపే నువ్వు అత్తవనే ఒక్కనే బాగున్నా. లక్ష్మి ఇంకెంతసేపే నువ్వు అత్తవానే ఒక్కనే బాగున్నా. అమ్మ లక్ష్మి, వాడు ఎట్లా నేను మంచి చూసుకోడే. నీకు ఏదైనా జరిగే లోపే ఈ అన్నున్న నన్ను మర్చిపోకే. రా లక్ష్మి, అమ్మ లక్ష్మి, లక్ష్మి, రా లక్ష్మి. లక్ష్మి. లక్ష్మి చెప్పు బావా. మనం ప్రేమించుకునేటప్పుడు కన్నా పెళ్లి చేసుకున్నాక ఇంత అందంగా తయారవుతున్నాయండి. పో బావా, ఏంది బావా పొద్దు పొద్దున్నే ఏం పని చేయనీయకుండా. నువ్వు ప్రేమించు, నిజమే, నీ మీద ఒట్టు. పో బావా. అయితే ఎటు పోయినావు? గీడికే కూరగాయలు లేని పోయినా దుకాణాలకు. దుకాణం గీనే ఉంది కాదే, 5 నిమిషాలు పోయి రావచ్చు.
నీకేంది అద్దాంట పట్టింది? ఏం మాట్లాడతాను? బుద్ధున్నదా నీకేమన్నా? నన్నే బుద్ధి ఉన్నది అంటాను అనే. ఎందుకు కొట్టినావు? దుకాణాలకే పోతున్నాయి, నేనేం తప్పు చేసినా? మళ్ళా మాట్లాడితే సంపుతా. ఏమనుకుంటానవో నాకు చెప్తున్నావా నువ్వు ఆడల గురించి? మీ ఆడోళ్ళు రోడ్ దాటితే ఎటు పోయేది తెలియదు, ఏం చేసేది తెలియదు, ఎప్పుడు వచ్చేది తెలియదు. నాకు తెలియదా మీ కథలు? బావా నన్ను నమ్ము బావా, నేను దుకాణాలకే పోయినా, నా పానం పోయినా నేను తప్పు చేయ బావా. ఏ ఏడవకు, నీ కన్నీళ్ళు నాకు సమాధానం చెప్పాయి. చెప్పు, ఇంతసేపు ఎటువైనావు? ఇంట్లో తినే సామాన్ ఏం లేదని దుకాణం కాడికి పోయినా, చేతిలో చూస్తే రూపాయి బిల్ల లేదు. ఆ అన్న కాళ్ళ మీద పడితే సామాన్లు ఇచ్చే వరకు లేట్ అయింది బావా. నువ్వు ఇంత పని చేస్తావు, నువ్వైతే నాకు ఇన్ని బాధలు ఉండేదే కావు. నన్ను ఇప్పుడు తాగుపోతూ తిరిగిపోతూనే అంటున్నావా? ఎంత మాట అన్నావే నువ్వు? ఊగమాలా సంపుతా ఇంకోసారి ఆ మాట వెళ్తే. అర్థమైందా? నువ్వు చేసిన పని తప్పించుకోవడానికి నన్ను ఏం పని చేస్తలే అంటున్నావానే? నాకు తెలిసే మీ ఆడోళ్ళ గురించి. పెళ్లిలో చీర మార్చిన తీసిగా మాట మారుతారా మీరు? నోరు మొయ్యి. నేను బయటకు వచ్చే వరకు అన్న కూర అండకపోయినావు అనుకో, తెలుసు కదా ఎట్టుంటుందో. చెల్లే చెల్లే చెల్లే, అన్నయ్య మంచిగున్నావానే? మంచిగా ఉన్నానే. నువ్వు మంచిగా ఉన్నావానే? మంచిగానన్నా. ఎన్ని రోజులైతుంది అన్న నిన్ను చూసి, నేను నీకు గుర్తు రాలేదానే? చెల్లే, నాకు పెళ్లి ఖాయమైంది. వచ్చే ఆదివారం పూల పనులు పెట్టుకుంటాను. నువ్వు బాగా రాలి పనులు పెట్టుకుంటాను. అవునా? ఎంత మంచి ముచ్చడి చెప్పినవే అన్న. సరేనే అన్న, మొత్తం ఎందుకంటే మీకు నువ్వు బాగా బట్టలు పెట్టాలి కదా. బావా, నా పెళ్లి ఖాయమైంది. వచ్చే ఆదివారం పూల పనులు పెట్టుకుంటాను. చెల్లె నువ్వు రావాలే, నీకు బట్టలు పెట్టాలి. నీకన్నా ఎక్కువ నాకు ఎవరున్నారు బావా? నువ్వు ఫస్ట్ నా ఇంటికి వచ్చే బోరా మాడకావు. బావా నువ్వు నోరు మూసుకో. నోరు తెరిచావనుకో చెంప వలుగుతుంది ఏమనుకుంటున్నావో. బావా ఏం బావా మా చెల్లెని గట్లా అంటాను? నీ ఇజ్జత్ తీసిన ఇంటికి నువ్వు పోతావు కావచ్చు, కానీ నా ఇజ్జత్ తీసిన ఇంటికి నా కుక్క కూడా పోదు. నీ ఇంటికి నేను రాను, నా పిల్ల కూడా రాదు. నడు ఇంటికెళ్ళి. బావా అట్లా అనకు బావా, నీకు దండం పెడతా. మాకు అమ్మా నాన్న లేరు, నాకున్నది ఒకటే చెల్లె బావా. మేము అనాథలం. మా చెల్లె నాకు దూరం చేయకు బావా. నీ చెల్లి పెళ్లి చేసుకుంటే నాకు గల్ల పట్టుకున్నావు. నీ పెళ్లికి రమ్మని నాకు కాలు పట్టుకున్నావా? నడురా ఇంటి నుంచి. చెల్లె అంత మాట అనకు బావా. నేను నోరుతో చెప్పినప్పుడు నేను లేకపోతే ఏం చేసా తెలియదు. లేదు అడిగాలి బావా. అన్నయ్య లేరా? నువ్వు ఇక్కడ నుంచి పో. నీ చెల్లె పుట్టినప్పుడే చచ్చిపోయింది అనుకో. చెల్లె నీకు దండం పెడతారా అన్నయ్య? పోరా. నువ్వు ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉన్నావు అనుకో, నేను ప్రాణాలతో ఉండా. చెల్లె నువ్వు అంత మాట అనకే. నువ్వేం బాధపడకు చెల్లె, నేను పోతానే పోతా. శంకర్ శంకర్ అన్నా లేడా? శంకర్ లేడే అన్న. పైసలు ఇవ్వాలి. వాడు ఏమనుకుంటాడు? తమాషా చేస్తాడా? తప్పించుకొని తిరుగుతాడు. లేదన్నా. వాడి సంగతి చెప్తా. ఇలా పైసలు కావాలి నాకు. వాడి సంగతి వాడు ఎక్కడ దొరుకుతలేడు. ఇస్తామన్నా. ఎప్పుడు ఇస్తారు? వాడు దొరుకుతలేడు, నాకు చేతికి దొరుకుతలేడు. వాడు పైసలు కావాలి. బయటికి పోయిండు. అయిపోతాడు వాడు. ఇలా దొరికితే ఖచ్చితంగా వాడి సంగతి చెప్తా నేను. సరే కావాలి, దొరకబడతా అని.
నేను లేక ముందుకు ఇంటికి ఎవడెవడో అత్తాండు పోతాండు. ఏంది నీ సంగతి? నేను ఎదవలెక్క కనబడుతున్నా, లేకపోతే నన్ను ఎదవని చెప్తా అనుకుంటున్నావా? ఏం లేదు బావా, నన్ను నమ్ము. నిన్ను నమ్ముడు లేదేం లేదు, నీ కథలు నాకు ఎరికే. సక్కా నువ్వు నాకు అద్దే, నువ్వు మీ ఇంటికో. నేను ఏ తప్పు చేయలేదు బావా, నన్ను నమ్ము, నేను దండం పెడతా. నువ్వు ఎన్ని కథలు పడ్డా కలవది, నువ్వు నాకు అద్దే వద్దు. నేను కాలు పట్టుకుంటావు బావా, నా బతుకు అన్యాయం చేయకు. నేను బయటకు వచ్చే వరకు నువ్వు కనబడద్దు నాకు, చెప్తున్నా. లక్ష్మి, లక్ష్మి, రాయ్. లక్ష్మి వచ్చినావానే? నీకు ఒక మాట చెప్పాలనుంది. నిన్ను చూసుకుంటా చెప్పబుద్ధి అవుతలేదే. నేను ఎడిదికు తిరిగి చెప్తా, సరేనా? లక్ష్మి, నేను తప్పు చేసిందే. ఇన్ని రోజులు నువ్వేంటో తెలియక నిన్ను కష్టపెట్టిందే. దేవత లెక్క చూసుకోవాల్సిన నిన్ను కొట్టిందే. నన్ను క్షమించే. నిన్నెప్పటికీ బాధ పెట్టనే. నిన్ను నా బంగారం లెక్క చూసుకుంటానే. నువ్వు ఎప్పుడు చెప్తుంటావు కదా, ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ బావా అని. నేను ఇప్పుడు ఆడు తిరుగుతా, ఒక్కసారి చెప్పే, సరేనా? బావా, నేను మందు తాగిన బావా. లక్ష్మి, లక్ష్మి, ఎంత పని చేసినావే. ఇప్పటికైనా నన్ను నమ్ము బావా. అయ్యో, అంటే నాకు ప్రాణం. నేనే తప్పు చేయలే బావా. నేను నిన్ను నమ్మిందే, నువ్వు కూడా నా ప్రాణమే. అయ్యో దేవుడా, ఏం చేయాలి? లక్ష్మి లే, కన్ను తెరువే లక్ష్మి. చెల్లె చెల్లె, ఏమైంది చెల్లె? చెల్లె చెల్లె, బావా మా చెల్లెకి ఏమైంది బావా? ఏం చేసినావు బావా మా చెల్లెని? చెల్లె, అవునరా, మీ చెల్లెని నేనే అయ్యో చెల్లె చెల్లె చెల్లె, లే చెల్లె, ఏమైంది? అయ్యో, చెల్లె, మా చెల్లెలు ఎందుకు కొడుతున్నారా? ఈ నిడిచిపెట్టరా అయ్యారా? నా పిల్లం నా ఇష్టం రా. నువ్వేంద్రా మధ్యలో కథ చస్తావు? నువ్వేంద్రా చంపేది? ఏయ్, నిన్ను. ఏయ్. ఏం రోజులు పెట్టుకుంటారా? ఆగురే. లేకపోతే ఏందన్నా, ఈడెంత ఈయన బతికెంత? ఈడు నాకు గల్ల పడుకుంటాడా? నా చెల్లెను రామ కోసం పెడతాండే, అడిగి ఒకసారి. ఏందిరా ఆ పోరి ఎంత మంచిరా, దాన్ని రామకోసం పెడతానమాట. బంగారం అసలు పోరిని మంచిగా చూసుకోవాలి. నువ్వు ఏందిరా నీ కథ? అది కాదన్నా. రే నువ్వేం మనిషివిరా? ఆ పోరి బంగారం అసలు పోరురా, ఆ దొరుకుడు నీ అదృష్టం రా. ఆ పోరి మంచిగా చూసుకోరా. ఆ పోరి 4 నెలల ప్రెగ్నెంట్ అయి ఉండి కూడా నువ్వు చేసిన అప్పు నా దగ్గర పని చేసి మరీ నేర్పిందిరా. దాన్ని చూసి నేర్చుకోరా, బతుకురా, మంచిగా బతుకురా, నేర్చుకోరా. మారురా ఇప్పటికన్నా నువ్వు. నా భార్య ప్రెగ్నెంటా? ప్రెగ్నెంట్ ఉండి కూడా నీ అప్పు తీర్చిందా అన్న? అవురా, మారురా. నేను మారుతానే ఐకాన్. బుద్ధి తెచ్చుకొని మారురా ఇప్పటికైనా, మంచి పని చేసుకొని బతుకురా. సరే అన్న, నేను మారిన్నే. నేను తప్పు తెలుసుకున్నానే. ఇప్పుడే పోతానే నా భార్య దగ్గరికి. పోయి మంచిగా బుద్ధి చెప్పుకొని బతుకు. హాయ్, నేను రితిక శ్రీ. వెల్కమ్ టు కేర్ ఆఫ్ విలేజ్ డ్రామా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పొంటి ఒక గంట ఉంటుంది.
బాయ్. ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. తెల్లారి ఇంతసేపు అవుతుంది ఇంకా మంచాల ముడుచుకోనేమన్నాడు. ఇందేం బతుకోయేమో ఇక మన్నువాడ మా వాళ్ళు అద్దంటే ఇచ్చిపోయి చేసిర్రు. మంచోడు మంచోడు అని అన్నారు. ఈయన మంచితనం మంటలో పోను. ఈయనతో సంసారం చేసే కంటే కుక్కతో పట్టుకొని ఈది నయం. నేను ఇంతగానో వరినా ఇంకా లేత్తలేడు. ఈయన బాధ ఎప్పుడు వస్తుందో నాకు. ఏందే నీ లొల్లి? నువ్వు బోలు తోతానవా లేకుంటే బోలు ఎత్తెత్తున్నావా? నువ్వు గింత కూడా మందు ముట్టుకొని అన్నావు. మళ్ళీ రోగం ముట్టి రాత్రి తాగచ్చినావు. ఏ నిన్న దోస్త్ గాని పుట్టినరోజు ఉండనే వాడు తాగు అంటే గింత ఆయన ఇప్పుడు ఏమైంది? దోస్తు గాని పుట్టినరోజు అని తాగినావు. ఆయన పుట్టినరోజు చెర్ల గలవా నీ తాగుడు గంగల గలవా? నా గండానికి తలిగావు నువ్వు. ఏ ఊకోయే ఏం వరుతున్నావే కాకి లెక్క? నేను కాకి లెక్క ఒర్రేదే కనబడతాను కానీ నువ్వు దున్నపోతు లెక్క తిరిగే కనబడతలేదా? ఏందే నోరు బాగాలేస్తాంది? నా పైసలు నా ఇష్టం, తాగుతా తిరుగుతా. నీదేమవుతుంది? నాదే పోతానవా? నువ్వు తాగి ఊళ్ళో తిరుగుతా అంటే నా ఇజ్జత్ పోతాను ఎరికేనా? ఇప్పుడు ఎందుకే రోడ్డు ఓటర్ అందరు వింటారు, నా ఇజ్జత్ కూడా పోతుంది కాదే? అబ్బా సక్కదనాల పోరడు. నేనే బగ్గ బలిసి నిన్ను తిడతాను కదా. ఏ సాలు ఊకోయే. ఊకుండు కాదు ఇంటనవా? ఇంకొకసారి తాగి పాక్కుంటా డేక్కుంటా ఇంటికి వచ్చినావా అనుకో, 2 కాళ్ళు ఇరగొట్టి మూలకు వండ పెడతా. అంటే నువ్వు నా కాలు ఇరుకోవడానికి నా కోడికాలు అనుకుంటావానే? పులి కాళ్ళే పులి. పులి కాదు, ఇంకోసారి తాగి వచ్చినావు అనుకో నా చేతిలో పలైతావు. చూడప్ప నా పిల్లమప్ప, నేను సింహం లాంటోని. అది కోటర్ తాగది, నేను కోటర్ తాగుతా, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. చూడప్ప నా మొగుడప్ప, పక్కింటి సంధ్య నేను ఒకటే. దాని మొగుడు తాగತ್ತೆ వేడి నీళ్ళల్లో సన్నీళ్ళు పోతుంది. నేను అయ్యే నీళ్ళు మొహం మీద పోతా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అర్థమైందా? ఇది పోసినా పోతుంది. చెప్పింది చాలు కానీ పోయి నీళ్ళు పెట్టిపో, తానం చేస్తా. ఏంటి? నీళ్ళు పెట్టిపోయే తానం చేసి బయటకు పోవాలి పనికి. మాసాల్తి నడు. ఎందుకే బుజ్జికి అంత కోపం? శంకర్ శంకర్ నాన్న మంచి మంచి కోళ్ళ కత్తంది రోగం. వీళ్ళకెందుకు కట్టలేదో? ఏమ్రా నీ పిల్లం లొల్లి పెడతాంది, రోగం రోగం అంటాను. రోగం అది కోళ్ళ గురించి అన్న, మనకెందుకేప? నేను దాగినా నేను తెలిసిందనుకో, ఇది అన్నంత పని చేస్తుంది. ఏం రానట్టే ఉండాలి. బుజ్జే బుజ్జే. ఏంది? అబ్బా నా బంగారు బుజ్జి, నువ్వేందే రోజు రోజుకి ఇంత అందంగా తయారైతున్నావు? అందం కింద బాగా మాట్లాడతాను. మళ్ళీ తాగొచ్చినావా? ఏ అంటే నేను తాగెత్తను నువ్వు అందంగా ఉంటావు కానీ లేకుంటుండేవానే? ఏ నువ్వు తాగలే. అబ్బాయి తప్పించుకున్నా. ఇంట్లో ఏం కూర అనేవే కమ్మ వాసన వస్తుంది? కూర మా అండినా గాని నీ అంగి అంతే వాసన వస్తుంది. నాకే వాసన వస్తుందా? బయట పనికైనా కాదే చెమట వాసన వస్తున్నట్టున్నది. ఏవుకో నీ గురించి నాకు తెలియదా? నీకు పనే శాత కాదు. తిరుగుడు మొదలు పెడితే కుక్క కూడా దొరకవు. అబ్బో పనిగల్ల మొగోడు బయటికి పోయి పని పలగొట్టొచ్చిండట. నిజమే, నన్ను నమ్మే మీ అయ్య మీద ఒకటే. ఏవుకో
ఇప్పటికే నేను చచ్చింది కాక నా అబ్బాయిని కూడా చంపుదామని చూస్తానవా? నీ ఒట్టుకు తినాలి పెట్టా. నిజంగానే నన్ను నమ్మే. ఇగో నేను బయటకు పోయి పైసలు తెచ్చిండే పని చేసుకొని. ఇక నమ్మినా కదా. సిగ్గుపడకాడు చాలు కానీ ఏం కూర వండినావు? చికెన్ కూర వండినా. అబ్బా చికెన్ కూర వండినావానే? చిట్టి నేను అంటే నీకు ఎంత ప్రేమ ఉంది. నిజంగా నువ్వు దొరకడు నా అదృష్టమే. నిన్ను పుట్టించిన ఆ దేవునికి నిన్ను కానీ నాకు ఇచ్చిన మీ అవ్వ లచ్చవకు అదే మా అత్తకు ఏమి ఇచ్చినా రుణం తీసుకోలేనే. నువ్వు తాగొచ్చినావు కదా, నాకు అర్థమైంది. ఇప్పుడు నిజం ఒప్పుకో. అన్ని మంచిగా మేనేజ్ చేసిన కాదే, ఎట్ట దొరికిపోయినా? మా అవ్వ పేరు లచ్చవ్వ కాదు, శంకరవ్వ. ముంచినావు కదనే. తాగి రాకు అని చెప్తే ఏం చేస్తున్నావే? మొన్న ఇచ్చిన 500 ఇత్తుదా? మొన్న ఇచ్చిన 500 ఇత్తు రాయే. ఎక్కడి నాకు తెలియదు, నువ్వు నాకు ఇయ్యలే. నీకు ఇత్తిగా మొన్న ఇక్కడ కూర్చున్నా కాడ 500 రూపాయలు తేపోయే. ఆ గోల్ ఇవ్వంటే అడుగుతాడు. నీకు దండం పెడతానే తేపోయే. అవి నా పైసలనే కాదు, ఇక మల్లేష్ బాబాయ్ అవి ఇవ్వకపోతే నా ఇజ్జత్ తీస్తాడే. ఎన్నిసార్లు చెప్పాలి నాకు తెలియదు అంటే? ఏందే మెల్లగా అడిగిన కొద్ది సప్పుడు చేస్తలేవు? తెత్తం ఒకటి తర్వాత ఏందే దయంగిట్లో పట్టింది? ఏంది కోపం కొద్దుతాను? దీనికి దేవుడు వస్తుంది ఏంది? ఏమైందే? నాకు పైసలు ఇవ్వబడతానికి ఇట్లా చేస్తానవే, నాకు అర్థం అవుతుంది. కానీ నా బాధ అర్థం చేసుకోయే. పైసలు తేపోయే. ఏందిరా దేవుణ్ణే పైసలు అడుగుతావారా బాడుకావు? దేవుడా? ఏం పేరు? బాలక్కరా. ఎవరక్క? ఒరేయ్ బాలక్కరా. ఈ అక్క ఆ దేవుడి పేరు చెప్పి నాకు పైసలు ఇవ్వబడతాని నువ్వు నటన చేస్తున్నావే, నాకు మా అర్థం అవుతుంది. చక్కగా పైసలు తేపో. ఒరేయ్ దేవుణ్ణేమో అంటాను. దేవులే మనలేదు, నీకు దండం పెడతానే. పైసలు తేపోయే. నీకు ఏది కావాలంటే అది చేస్తానే, నువ్వు చెప్పినట్టు తింటానే ఈ కాడ నుంచి. నేను మందు తాగా సరేనా? నీ మీద ఒట్టే నేను మారుతానే, మంచిగా ఉంటానే. ఏయ్ బావా ఏమోడా నా కర్మ కాలింది. ఇంకా పోయిగా 500 లేపోయే. సరే బావా. దీనికి ఏమైంది? అయితే ఏం తెస్తాను పోటీ. సరే నేను మళ్ళా శ్రీమంతమా? ఎంత మంచి మాట చెప్పినావన్నా. సరే అన్న, తప్పకుండా వస్తాం. మరదలు నేను ఇద్దరం కలిసి వస్తామే. సరే అన్న, సరే ఉంటాననే అన్న. సరే ఏం చెప్తున్నావే? చెట్లకు నీళ్లు పోతున్నా. ఏమైంది బావా? మా అన్న ఫోన్ చేసిండే, వదినకు శ్రీమంతం అట. ఇప్పుడు పైసలు లేని ఇదోటి వచ్చి పడ్డదా? ఏం మాట్లాడుతున్నావే? నీకేమైనా బుద్ధి ఉందా? అగో నేను ఏమన్నా ఇప్పుడు గంతగానం ఎగురుతాను. మా అన్న వదినే నా కోసం ఎంతో చేసిరు కాదే. మన పెళ్లి చేయడానికి మా అన్న బండి అమ్ముకున్నాడే, మా వదినే బంగారం అమ్ముకున్నదే. వాళ్ళే నా అమ్మ నాన్న, వాళ్ళే నాకు దేవుళ్ళే. వాళ్ళ రుణం నేను ఎప్పటి తీర్చుకోలేనే. వాళ్ళు నా కోసం ఎంతో చేసిర్రే. చిన్నప్పుడు మా అమ్మ నాన్న చనిపోతే మా అన్ననే నన్ను పానం లెక్క చూసుకున్నాడే. ఏం చేసైనా సరే వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి.
చేత సారీ బావా, అనుకోకుండా ఏదో మాట జారిన. అయినా మన దగ్గర రూపాయి కూడా లేదు, ఏం తీసుకుపోతాం బావా? ఏదన్నా చేసి మా వదినకి ఏదో ఒకటి తీసుకోవాలనే. ఎట్లా బావా? నేను ఊళ్ళోకి పోయి ఎవరినన్నా అప్పడిగత్తనే. ఇద్దరంటవా? లేకపోతే వాళ్ళ కాళ్ళ మీద పడైనా మంచిదే, నేను పైసలు పట్టుకొత్తనే. కొంచెం అన్నం తినిపోదుదా? అదే వచ్చినాకనే తింటా. సరే బావా. బావా అన్నం తిందుదా? నిన్నే బావా. ఇప్పుడు ఏంది తినకపోతే సత్తన ఏంది? ఈ బతుకు బతికే కన్నా సచ్చిందేనా ఏమే? ఏంది బావా ఒకటేసారి గంత మాట అన్నావు? లేకపోతే ఏం చేయమంటే ఊళ్ళోకి పోయి అప్పు అడిగితే ఒక్కలాన్ని ఇత్తలేరు. ఎవరైనా నువ్వు తాగి తిరుగుతున్నావు, అప్పెట్ట తిరుగుతావురా అని తిరుగుతురు కాదే. నా మాట ఎవరు నమ్ముతలేరే. బాధపడకు బావా, నువ్వు గంతగానం బాధపడతా అంటే నా మనసుకు బాధ అవుతుంది. మా వదినకు ఒక్క చీర కొనియకుంటే నా బతికేందుకే, నేను బతికేందుకే. ఊకో బావా ఊకో. నాకు ఇప్పుడు అర్థమైందే, ఇక నుంచి ఆ తాగుడుకు దూరం అయితేనే మంచిగా ఉంటుంది. అరే శంకర్, మా అరే నువ్వు ఎప్పుడు పైసలు అడిగినా నాకు ఏ బుద్ధి కాలేదురా. కానీ ఈరోజు నీ కళ్ళల్లో బాధ చూసిన తర్వాత నాకు ఎంతో బాధ అనిపించిందిరా. అందుకే నీ కొరకు పైలు తీసుకొచ్చిందిరా శంకర్. తీసుకోరా, నువ్వేదో కార్యక్రమం అన్నావు కదరా, అది మంచిగా చేసుకోపోరా. సరే మా నీ నూరం ఎట్ట తీసుకోవాలనే? లంగా సోబతులు బంద్ చేయరా, మంచిగా పని చేసుకో, నా పైసలు కూడా తెరుపు, నేను పొలం కాడి దాకా పోయేస్తారా. సరే మా ఈ పైసలతోని మా అన్న వదినలకు మంచి బట్టలు పెడతానే. సరే గాని అన్నం తినేవుపా. పాయే, నాకు కూడా ఆకలి అవుతుంది. అబ్బో సంబరం, అన్న వదినలకు బట్టలు కొంటా అని బాగానే సంబరం వస్తుంది కదా. మరి ఏమనుకుంటానవే, మా అన్న వదిన అంటే నాకు పానమే. సరే అన్నం తిందువురా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్, నేను రితిక శ్రీ. వెల్కమ్ టు కేర్ ఆఫ్ విలేజ్ డ్రామా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పొంటి ఒక గంట ఉంటుంది. గట్టి కొట్టురి. బాయ్.